మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా SRKR ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈ నెల 23 నుంచి ఈ రోజు 26 దాకా నేషనల్ గోకాట్ లెవెల్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేస్తున్నాం అండి. మా మెకానికల్ డిపార్ట్మెంట్ వారి ఆటోమోటివ్ క్లబ్ ద్వారా ఒక 11 టీంలు విజిట్ చేయడం జరిగింది. 23 నుంచి చాలా మటుకు టెస్టింగ్, ఇవాల్యుయేషన్ ఫేజ్, కాస్ట్, బిజినెస్ ప్లాన్, బ్రేక్ టెస్ట్, యాక్సిలరేషన్ టెస్ట్, ఇలా బోల్డ్ అన్ని టెస్టింగ్ జరుగుతూ ఈ రోజు ఫైనల్స్ జరుగుతుంది. దీన్ని కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన పిల్లలకి టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్, అసలు ఈ కార్స్ ఏంటి, అట్ల వర్కింగ్స్ ఏంటి, బోల్డ్ అంతమంది ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్స్ రావడం జరిగింది. సో వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు ఈ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఎలాగా ఉంటుంది, రేపు పొద్దున వాళ్ళ ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారని మేము కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ 11 టీములది ఇప్పుడు ఫైనల్ ఈవెంట్ జరగబోతుంది. మన అందరం చూస్తున్నాం, కార్స్ అన్ని లైనప్ అయి ఉన్నాయి. సో ఒక 1 hour లో ఈ విన్నర్ ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ ఈవెంట్ ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన మా స్పాన్సర్స్ కి, బయట నుంచి వచ్చిన జడ్జెస్ కి, 11 టీమ్స్ కి అందరికి మా తరఫున కంగ్రాచులేషన్స్. సరే, ఈవెంట్ లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? 11 కాలేజీల నుంచి టీమ్స్ వచ్చినాయి అండి. సుమారుగా 5-6 మంది ఒక్కొక్క టీమ్ లో ఉంటారు. దానికి ప్రతిదానికి ఒక డ్రైవర్, అది కాకుండా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. సో సుమారుగా ఆ 11 టీముల నుంచి ఒక 50 మంది వచ్చి ఉంటారు. సో డ్రైవర్స్ తో పాటే ఇది ఒక్క గోకాట్ ఛాంపియన్షిప్ అంటే అందరికన్నా తొందరగా టైం ఫినిష్ చేయడం కాదు, బోల్డ్ అని ఉంటాయి దీంట్లో. అందుకనే 3 రోజుల నుంచి జరుగుతున్నాయి ఈ ఈవెంట్స్. గోకాటింగ్ అనేది కండక్ట్ చేయడం చాలా గర్వకారణంగా ఉంది. ఇది ఇండియా లెవెల్ లో చూస్తే గోకాటింగ్ క్లబ్ లో ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్ అయిన ఢిల్లీ, బాంబే, అలాగే బెంగళూరు, మెడ్రాస్ లో మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ మా కాలేజీలో హోస్టింగ్ ఇచ్చి ఇది కండక్ట్ చేయడం వలన 11 టీమ్స్ మన SRKR ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చినాయి. సో ఆ 11 టీమ్స్ లోనే 2 టీమ్స్ SRKR ఇంజనీరింగ్ కాలేజ్, ఒక టీమ్ ఎక్స్క్లూజివ్ ఫర్ గర్ల్స్ అని కూడా ఉంది. సో మెకానికల్ డిపార్ట్మెంట్ లో ఇలా కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో దీని వలన ఉపయోగం ఏంటంటే పిల్లలకి డెఫినెట్ గా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వస్తుంది అనమాట. పూర్వకాలం రోజులకి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఇదివరకు ఓన్లీ థియరీ మాత్రం ఉండేది, ఇప్పుడు ప్రాక్టికల్ గా కూడా చాలా ఉపయోగపడుతుంది. అదే NEP 2020 కాన్సెప్ట్. ఈ రోజు మోడీ గారు చెప్పినా, లేకపోతే సీఎం గారు చెప్పినా విజన్ 2047 ఉంటున్నారు కదా, దానికి ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. సో దీనికి ఖర్చు కూడా లెక్క చేయకుండా మేనేజ్మెంట్ వాళ్ళు ఖర్చు పెట్టినందుకు, అలాగే స్పాన్సర్స్ వచ్చినందుకు, మెకానికల్ డిపార్ట్మెంట్ అందరి టీం కూడా కష్టపడి పనిచేసినందుకు వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ, ఫ్యూచర్ లో ఇంకా మిగతా కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అటువంటి కూడా ఇటువంటి ఈవెంట్స్ కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ.